పాయింట్లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజం యావత్తు తలదించుకునేటువంటి పద్ధతిలో వాళ్ళ మాటలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష ఏం మాట్లాడతారు అధ్యక్ష గవర్నర్ గారు మాట్లాడుతున్నటువంటి స్పీచ్ గవర్నర్ గారు సావు డప్పు కొడతాడేమో అనుకున్నాం కానీ ఈరోజు డీజే తీసుకొని వచ్చింది అంటారు అధ్యక్ష ఏం మాటలు అధ్యక్ష ఇవి ఏం భాష అధ్యక్ష వీళ్ళది ఈరోజు మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే భాష గురించి మాట్లాడతారు అధ్యక్ష వారు మాట్లాడిన భాష ఏంది అధ్యక్ష గవర్నర్కి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఏంది అధ్యక్ష దీన్ని యావత్ తెలంగాణ సమాజం వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ దుర్మార్గమైనటువంటి భాషని వాళ్ళ అహంకారపూరితమైనటువంటి ధోరణిని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇంకా కల్లు గీత కార్మికులకు సంబంధించి మా పొన్నం ప్రభాకర్ అన్న గారు వారిని ప్రమాద బారి నుంచి రక్షించడానికి ఈరోజు వాళ్ళ గీతా కార్మికులకు సంబంధించి కాటమయ కిట్లు ఇచ్చి దాని ద్వారా వాళ్ళ ప్రమాద బారి నుంచి రక్షించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష ఇంకా తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి అట్లాగే మా మంత్రివర్యులు శ్రీధర్ బాబన్న గారు దావోసు పర్యటనకు వెళ్ళి 1,78,900 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఇక్కడ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నటువంటిది సగర్వంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష గతంలో ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేవు అధ్యక్ష గతంలో అనేక ఐటీ సంబంధించినటువంటి నిపుణులను చెప్పుకున్నటువంటి వాళ్ళు ఐటీ రంగంలో మేము గొప్పలమని చెప్పుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంతో పాటు దేశానికి తెలంగాణను ఒక రోల్ మోడల్గా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు చేస్తున్ననేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమంలో గౌరవనీయులు పెద్దలు అమరుడు గద్దరన్న కానీ గూడ అంజన్న కానీ వారి పాత్ర వారి కృషి వారు తీసుకొచ్చినటువంటి సాహిత్యం తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది నిటారుగా నిలబెట్టింది విజయ తీరాలకు చేర్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారికి గడిచినటువంటి తెలంగాణకు పేటెంట్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం ఏంది అధ్యక్ష గద్దర్ గారిని ఎండలో 3 గంటలు గేటు కాడ కూర్చోబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది గూడ అంజయ్యను పట్టించుకొని చరిత్ర వారిది ఈరోజు వారిని గౌరవించి గద్దర్ అవార్డుతో పాటు గూడ అంజయ్య గారి కుటుంబానికి కూడా ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను గద్దర్తో పాటు ఇంకా అనేక మంది కళాకారులు ఈరోజు గూడ అంజయ్యతో పాటు జయరాజు గారు కానీ అనేక మంది కళాకారులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంది అధ్యక్ష వారితో పాటు ఇక్కడికి అనేక మంది కళాకారులను ప్రోత్సహించడానికి గద్దర్ అవార్డును కూడా మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష దాంతో పాటుగా తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు తెలంగాణ గీతాన్ని జయ జయ తెలంగాణ గీతాన్ని చాలా గొప్పగా చెప్పుకోరు కానీ అందశ్రీకి గౌరవం ఇవ్వటమే గుర్తు లేకుండా గౌరవం ఇవ్వటమే వాళ్ళకి ఇష్టం లేక ఆ జయ జయ తెలంగాణ పాటను కూడా జాతీయ గీతం చేయడానికి వాళ్ళు నిరాకరించారనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ మనోభావాల్ని గౌరవించినటువంటి పార్టీగా తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించినటువంటి ప్రభుత్వంగా జయ జయ తెలంగాణ సాంగ్ను ఈరోజు జాతీయ గీతంగా చేసినటువంటి ఘనత కూడా మీ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా చేసినటువంటి ఘనత కూడా సరే రాష్ట్ర గీతం కూడా చేసినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది అధ్యక్ష ఇంకా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంబంధించినటువంటి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం మీద వారికి ప్రేమ ఉంటే గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వంలో దాన్ని అధికారికంగా ఎందుకు
వాళ్ళు గెజెట్ తీసుకురాలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. తీసుకురాకపోగా ఏం మాట్లాడతారు అధ్యక్ష? ఈరోజు తెలంగాణ తల్లి బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల అన్ని కులాల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే పాపం దొరలకు అది నచ్చట్లేదు అధ్యక్ష. కాబట్టి గాంధీ భవన్కు ప్యాక్ చేసి పంపుతానంటారు అధ్యక్ష. ఈ దేశం కోసం బలైనటువంటి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా వాళ్ళు అవమానిస్తున్నారు అధ్యక్ష. ప్యాక్ చేసి ఈరోజు గాంధీ భవన్ పంపిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు వారి త్యాగాలు లేనిది, కాంగ్రెస్ పార్టీ లేనిది తెలంగాణ వచ్చేదా? వారి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కొనసాగేటోళ్ళ అర్థం చేసుకోవాలి, ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. వారికి చివరికి రాజీవ్ గాంధీ విగ్రహం చూస్తే కూడా భయం వేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష. రాజీవ్ గాంధీ విగ్రహం వాళ్ళ ఉండటం కూడా వాళ్ళని భయపెడుతుంది అనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. వాళ్ళు విగ్రహాలను చూస్తేనే భయపడతారు, కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, మా మంత్రులను చూస్తే వాళ్ళకి నిద్ర పడతలేదు అనేటువంటి ఒక విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. 2 విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. పదే స్లీపింగ్ విమర్శలు చేస్తూ ఉన్నారు, పదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆదాయం ఎంత, ఈరోజు ఆదాయం ఎంత అధ్యక్ష? ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? దాన్ని ప్రజలు ఆలోచిస్తలేరు అధ్యక్ష. ఈరోజు అంటే మా మంత్రులు ఢిల్లీ పోయినా, మా ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినా విమర్శలు చేస్తున్నారు. మీరు ఒక రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీని ఏ ఉద్దేశంతోనే జాతీయ పార్టీ చేసిర్రు? ఏ ఉద్దేశంతోనే మహారాష్ట్రకు పోయిర్రు? ఏ ఉద్దేశంతోనే కర్ణాటకకు పోయిర్రు? ఏ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్కు పోయిర్రు? అంటే ఏ ఉద్దేశంతోనే పంజాబ్ పోయిర్రు, హర్యానాకు పోయిర్రు? అరే మీరు చేస్తే రాజకీయం, ఒక జాతీయ పార్టీ నాయకులుగా ఢిల్లీకి పోతే తప్పు. అంటే మీకు ఒక నీతి, ఇతరులకు ఒక నీతి. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను గమనిస్తూ ఉన్నారు, మీరు చేస్తున్న ప్రతి చర్యను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సంపదను మొత్తం దోసుకున్న సంపదను మొత్తం తీసుకుపోయి వివిధ రాష్ట్రాలలో మీ అధికార పబ్బం గడుపుకోవడానికి పంచినటువంటి తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ అవినీతిని గమనిస్తున్నారు, మీరు చేసినటువంటి విధ్వంసాన్ని గమనిస్తున్నారు. ఈ అన్ని విషయాలు జోలికి పోకుండా గవర్నర్ గారి స్పీచ్కే పరిమితం కావాల్సి ఉన్నది. కాబట్టి గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, గవర్నర్ గారు ఇంకా అవినీతి గడిచిన 10 సంవత్సరాల్లో ఉన్న అవినీతిలో మూలాలను కూడా బయట పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు భావించారు. మరొకసారైనా అవి ప్రస్తావించాలని చెప్పేసి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.